అందరికీ నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం మరి అంతకంటే ముందుగల హెడ్లైన్ పాముతోని తాగిన మత్తుల ఆటలు అది కాటేస్తే ఉంటాయా పానాలు పోయిన కాడ దొరకలేదు ఏం డబ్బులు పాపం దొంగోడే పెట్టిండు 20 రూపాయలు ట్రిపుల్ రైడ్ చేసిరు పోరలు ఏడ్చిన పోలే పోలీసే ఇచ్చింది డబ్బులు గుడి కట్టిండు చేసుకున్నామెకు ఫిదా అవుతున్నారు ఈ భర్త ప్రేమకు అద్దాలు తుడిచే కొలువుకు లక్షల జీతమట సాఫ్ట్వేర్ కాదు సాఫ్ట్వేర్ పులితోక పట్టుకొని సెల్ఫీ దిగితే ఏమైతుంది దానికి పలారమైపోతారు అట్లనే నాగుపాముతో పరాష్కలాడితే ఏమైతుంది ఆధార్ కార్డు చినిగిపోతుంది కొంతమందికి సెల్ఫీలు రీల్స్ పిచ్చిల పడి గిసోంటి పనులే చేస్తురుల్లా ఇంకొందరు కుతికిల దాకా దాగి ఆ మత్తుల పానల మీదకి తెచ్చుకుంటున్నారు ఇట్లనే ఒక ఆయన నాగుపాముతో మజాక్ చేసుకుంటా దానికి పిచ్చెక్కిచ్చిండు లాస్ట్కి ఏమైందో చూడండి పండుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నాడు అంటే ఇదే ఇగో ఈ పైల్వాన్ని చూడండి బిర్రుగా దాగి నావు పాముతోని ఎట్లా పరాష్కలాడుతున్నాడో దాని మానానది పొదలకు వాక్కుంటా పోతుంటే దాని తోక పట్టుకొని గుంజుకొని వచ్చి రోడ్డు మీద వేసి ఇట్లా చీడాయిస్తున్నాడు అరే అది కాటేస్తే విషం ఎక్కి పోతారన్న సోయి కూడా లేదు చూడండి ఓరి వారి అది నాగం పాము రా కాటేస్తే కాటికి పోతావు లేవు అని అక్కడ ఉన్నోళ్ళు చెప్తూనే ఉన్నారు అయినా మనోడిని పిచ్చుకోలే మరి ఇక ఈడేంది నా ఆయనక పడ్డాడు అని చాలా సేపటిదాకా చూసి లాస్ట్కు ఫట్టుమని చెయ్యి మీద కాటేనే వేసిందా పాము వెంటనే అక్కడ ఉన్నోళ్ళు ఆసుపత్రికి కొంచెపోయినరు ట్రీట్మెంట్ జరుగుతున్నదట పరిస్థితి జర అటు ఇటే ఉన్నదట ఇంకో హైలైట్ ఏంటంటే మోతేవారి పేరు నాగరాజ్ అట మరి నా పేర్లోనే నాగు ఉన్నది ఇక నేను నాగుతో ఆడుకుంటే ఏమైతుంది అనుకున్నాడో ఏమో కానీ ఇట్లా చేసిండు చూడండి ఇక మనుషులు ఎట్లా తయారవుతారో మందు కొడితే అన్నట్టు ఇది ఎక్కడనో చెప్పలే కాదు సత్యసాయి జిల్లా కదిరిలో జరిగింది బంగారం వాసన వస్తేనే మొత్తం ఎత్తుకుపోయే దొంగలను చూసినాం పైసలు ఉన్నాయని అనుమానం వస్తే రాత్రికి రాత్రి ఇల్లును లూటీ చేసిన దొంగలను చూసినాం పైసలు పట్టుకొని బయటకు పోతే దారి దోపిడీ చేసిన దొంగలను చూసినాం చెప్పుకున్నాం కదా కానీ ఎప్పుడైనా దొంగతనానికి పోయిన దగ్గర పైసలు లేకుంటే మళ్ళా పైసలు ఇచ్చింది ఎప్పుడైనా చూసిన రానుల్లా కనీసం విన్నరా ఊకోవాని ఈ నడుమ అంతా బద్మాస్ దొంగ పడమేగాలే ఉండిరి మంచి దొంగలు ఉంటారా అంటే ఉన్నారు కావాలంటే వార్త మొత్తం చూడండి రైట్ ఈ దొంగ గురించి మనం చెప్పుకునేది బందోబస్తుగా రెడీ అయి కోటి ఆశలతోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్న హోటల్ తాళమ్మ గలగొచ్చిండు సీదా కిచెన్లకు పోయి చికెను మటను కోడిగుడ్ల కూర కోసం ఉరక చూస్తే ఉత్త బోలు బొచ్చలే దర్శనం ఇచ్చినాయి ఇకేమున్నది పటపట పండ్లు కొరుక్కుంటా సీసీ కెమెరా దగ్గరికి వచ్చి ఓరు వారి నిన్నే ఇదేం హోటల్ రా నువ్వు బువ్వ హోటల్ తింటున్నావా ఇంటికాడ తింటున్నావా ఇది హోటల్ అనుకున్నావా ఫంక్షన్ అయిపోయిన ఫంక్షన్ హాల్ గిన్నెలు అనుకున్నావా 1000 మంది ఉండే హాస్టల్లోనైనా ఆఖరికి అన్నం కూర అంటను ఉంటుంది హోటల్ మెయింటైన్ చేస్తున్నావా ఖాళీ కిచెన్ మెయింటైన్ చేస్తున్నావా అని మళ్ళీ వేరే రూమ్లోకి పోయి చెకింగ్ చేసిండు అయినా ఒక్క ఖరీదైన సామాను కూడా కనవలేదు నయా పైసా దొరకలేదు ఇక ఈ రూమ్ల నుంచి ఆ రూమ్లకు ఆ రూమ్ల నుంచి ఈ రూమ్లకు తిరిగేసరికి గొంతంతా ఎండకపోయి ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకొని సపోర్ట్ చేయకి వెళ్ళిపోయిండు మరి ఇంత దేడిదమ్మా హోటల్ ఉన్నాడు కనీసం ఒక్క పైసనన్నా పెట్టిపోలేదు అసలు దందా అవుతున్నదో లేదో అని మళ్ళీ గింత చేసి ఈ బాటిల్ ఎత్తుకపోయిన పేరెందుకని ఓరు వారి నీ హోటల్కి వచ్చిన పుణ్యానికి నా టైం బొక్క చేతికి చిల్లి గవ్వ దొరకలేదు కనీసం అన్నం కూడా లేదు ఉత్తి చేతులతో పోతున్నా నీదేం హోటలు నువ్వేం పీసనారోడివి హోటలోడా అనుకుంటా నీ బాటిల్ తీసుకున్నందుకు 20 రూపాయలు ఇక్కడ పెట్టిపోతున్నా అని టేబుల్ మీద పెట్టిండు గమ్మున వెళ్ళిపోయిండు కానీ తిండికి లేక దొంగతనం చేస్తున్నా అని సీసీ కెమెరా దగ్గర పొట్ట చూపెట్టిన దొంగలను చూసినాం కానీ దొంగతనానికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకొని రివర్స్ లో 20 రూపాయలు పెట్టిపోయిందంటే ఈ శతాబ్దానికే ఈ దొంగ చక్కని సుక్కపోండి హెల్మెట్ లేకున్నా లైసెన్స్ లేకున్నా ట్రిపుల్ రైడింగ్ పోతున్నా పోలీసులు బండాపి ఫైన్ వేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి తాగి బండి నడుపుతున్నారా అని మూతి ముందు గొట్టం పెట్టి ఊదుమంటారు రీడింగ్ ఎక్కువ వస్తే జుర్మానా వేస్తారు అయితే ఈ పోలీసులలో కూడా 2 రకాలు ఉంటారులా కొందరు అంటే చాలు చేతికి పని చెప్తారు ఇంకొందరు దొరికిన వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారు అగ చూసిర్రా పోలీసులు ఉన్నారన్న భయం కూడా లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు పోరగాన్లు వాళ్ళని చూడంగానే ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ మేడం రయ్యమనూరికి వాళ్ళ బండి ఆపి తాళం చేతులు తీసుకున్నది హెల్మెట్ లేదు లైసెన్స్ లేదు మీదికెళ్ళి ట్రిపుల్ రైడింగ్ అని జుర్మానా వేసింది ఫైన్ కట్టిన తర్వాత పాపం గీ ఎర్రంగి పిల్లగాని కండ్ల నీళ్లు చూసి ఆ పోలీస్ అమ్మ ఏమైందని అడిగితే కాలేజ్ ఫీజు కట్టేదానికి పోతున్నా మేడం ఆ పైసలు ఇప్పుడు మీకు ఫైన్ కట్టినా అని ఇప్పుడు ఫీజు కట్టేదానికి పైసలు లేవు అని బాధపడ్డాడు అప్పుడు ఆ మేడం పిల్లగాని దగ్గర తీసుకొని ఊకో ఏడవకు ఇగో ఈ పైసలు తీసుకొని పోయి ఫీజు కట్టాని సంధాయించి తీసుకున్న జుర్మానా పైసలు మళ్ళీ వెనక్కిచ్చింది కర్ణాటక బాగల్కోట్ల జరిగింది ముచ్చట ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది ఈ మేడం మంచి మనసును తారీఫ్ చేస్తున్నారు నెటిజన్లు
ఆ పోలీస్ మేడం ను మెచ్చుకున్నాం కదా, ఇక ఇక్కడ ఈ పోలీసులను చూడుండ్రి ఏం చేస్తున్నారో. చూసిర్రా, వీళ్ళు సుధా ట్రాఫిక్ పోలీసులే ఉన్నట్టున్నది, కానీ గవాలను మస్తు కొట్టుకుంటా తన్నుకుంటా పోతున్నారు. ఏమైందంటే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేంద్రంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే ఒక బైక్ మీద పోతున్న వీళ్ళు దొరికినరట. ఇక మరి వాళ్ళు ఏమన్నారో ఏందో గాని పోలీసులు ఇట్లా చేసుకున్నారు. అయినా వాళ్ళు తాగి బండి నడిపితే బండి సీసీ అయ్యుండ్రి, ఫైన్ అయ్యుండ్రి, గంతగానే గీ తీరుగా తిట్టుడైంది కొట్టుడైంది అని అంటున్నారు ఈ లొల్లంతా చూసిన వాళ్ళు. ఆడుతూ పాడుతూ క్లీనింగ్ చేస్తుంటే అలుపు సొలుపే పొంగున్నది, అద్దాలు గోడలు కిటికీలన్నీ తుడుస్తే ఉంటది, మజా తుడుస్తే ఉంటది. రాజేషు ఏడుకట్ల ఉరుకులాడుకుంటూ పోతున్నావు? వచ్చినవా పానకంలో పుడక లెక్క ఎప్పటికి అడ్డం వస్తావు. ఆఫీస్ కు రాకుండా ఏడికి పోతున్నావు? ఏమున్నది ఆఫీస్ లో, నేను రానుపో. నేను అనుకుంటూనే ఉన్నా, మళ్ళా వీనికేదో అయింది, పొద్దునేదో దిక్కు వాళ్ళ వార్త చూసినట్టున్నాడు, అందుకే ఏడుకోబోయితే అందుకు తయారైండని. హలో, యా రాజేష్ స్పీకింగ్. యా టెల్ మీ. ఓకే, ఆల్ రెడీ, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఎవ్రీథింగ్, ఆల్ డాక్యుమెంట్ రెడీ. యా ఓకే. ఓకే, ఎవరితోనో ఇంగ్లీష్ లో బాగానే నరుకుతున్నాడు కదా. ఏ కమింగ్, యూ డోంట్ వరీ, ఐఎమ్ వండుకోలే కర్రీ, వై యు ఆర్ వరింగ్, కమింగ్. ఏంది కథ, ఏమో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు, కమ్మింగ్ అంటున్నావు. ఈ కథ కంచికి వచ్చింది కానీ నేను ఇవాళ నుంచి ఆఫీస్కి వస్తలేను, వాట్సాప్ లో రిజైన్ లెటర్ పంపిస్తా, చూసుకో. ఇప్పటికి 100 సార్లు రిజైన్ చేసి ఉంటావు నువ్వు. ఇగో ఈసారి అయితే సీరియస్, మళ్ళాటి ముఖాన్ని వస్తే ఒట్టు రాసి పెట్టుకో, మంచి ఆఫర్ వచ్చింది, పోతున్నా. మొన్న గట్లనే చెన్నైలో జ్యూస్ సెంటర్ లో జాబ్ ఉంది, ఆడికి పోతున్నా అని ఆగమాగం చేసినావు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి? ఎవ్వలకు చెప్పకు, ఆస్ట్రేలియా పోతున్నా, ఆస్ట్రేలియా. మెదట్లా ఆరుద్ర పురుగు తిరుగుతున్నది కదా, ఆస్ట్రేలియా పోతా అంటున్నావు. మంచిగా ఉన్న ఊళ్ళో జాబ్ ఇడిచిపెట్టి, అయినా నీకు అక్కడ ఎవరు జాబ్ ఇచ్చేది? ఇస్తారు, లక్షల రూపాయల జీతం ఇస్తారు, నీకు తెలియదు. లక్షలా అంటే సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ కాదు, సాఫ్ట్వేర్ అంటే క్లీనింగ్ అన్నట్టు. క్లీనింగా? హలో, క్లీనింగ్ అని తీసి పడేది, నెలకి 9 లక్షల రూపాయలు జీతం ఇస్తారా? సాల్తి క్లీనింగ్ పనికి గన్నాన్ని లక్షలు ఇచ్చే సోడిగా లెవలు. అరే నిజం బై, ఈ పని చేసేటోళ్లకు గంటకు 3600 నుంచి 4700 రూపాయలు ఇస్తారంట. అంటే ఈ లెక్కన ఒక్క రోజుకి 8 గంటలు పని చేసినా కూడా నెలకి 9 లక్షల రూపాయలు అన్నట్టు. అంటే సంవత్సరానికి కోటి రూపాయల కంటే ఎక్కువనే వస్తాయి. లెక్కల వరకైతే బాగానే ఉన్నది కానీ, అరే కానీ లేదు, కాజల్ లేదు, ఒక్క 3 ఏళ్ళు అక్కడ పని చేసి మంచిగా పైసలు కమాయించి మళ్ళీ ఇండియాకి వచ్చినామంటే ఆ పైసలు మిత్తికి ఇచ్చుకొని అబ్బా మా రాజూతిగా కాలు మీద కాలేసుకొని బతుకోవచ్చు. అందరు తెచ్చి వడ్డీలన్నీ మన చేతికి ఇస్తా అంటారు. ఇంకేముంటుంది చెప్పు, అంతకంటే సుఖం. సరే గాని ఎట్లా పోతున్నావు, ఎవరితో పోతున్నావు? ఒక ఏజెంట్ని పట్టుకున్న జాబ్ ఇప్పిస్తానంటే 3 లక్షల రూపాయలు కూడా ఇచ్చిన మనకి. ఇప్పుడే ఫోన్ చేద్దాం ఆయనకి, నీతో కూడా మాట్లాడిపిస్తా. నెంబర్ పని చేస్తలేదబ్బా. అంటే నేను కట్టిన 3 లక్షలు అనుకున్నా ఇట్లాంటి పనేదో చేస్తావని నేను ముందే అనుకుంటూనే ఉన్నా. గాడిదిగా ఉత్తుగా 3 లక్షలు పోగొట్టినావు. నీ కళ్ళల కాకులు ఒడవా, నేను బండకేసి కొట్టా బద్మాష్గా. నేను ఉండబ్బా, ఇప్పటికే 3 లక్షలు కట్టిన, దేవుడన్నా 3 లక్షలు. జల్దీన పోయి పోలీసులకు కంప్లైంట్ ఇపో. ఆ పని చేయాలి, కొడుకు దొరకాలని సంగతి చెప్తా, అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి పోవాలి. 3 లక్షలు ఫోన్ ఎందుకు కలుస్తలేదురా? బయట దేశాలల్లో మంచి జీతాలు ఇచ్చే కొలువులు బాగానే ఉన్నాయుల్లా, మనోళ్ళు చాలా మంది పని చేస్తున్నారు. కానీ ఆడికి పోయేటందుకు నకిలీ ఏజెంట్లను నమ్మితే ఇగో ఇట్లనే అవుతుంది. ఏ పని చేసినా ముందు వెనక బాగా ఆలోచించి చేయాలి. ఏమంటారు? భార్య అంటే భర్తకు ప్రేమ, భర్త అంటే భార్యకు ప్రేమ. ఎప్పుడన్నా కోపంలో తిట్టుకున్నా కొట్టుకున్నా మస్తు బాధపడతారు, సారీ చెప్పుకుంటారు. కోపంలో తిడితే అలిగిపోయిండని భర్త ఇంటికొచ్చి మళ్ళా తిండి తినేదాకా కొందరు భార్యలు అన్నం తినరు. అంత ప్రేమగా ఉంటారు, ప్రేమగా చూసుకుంటారు. ఈ ప్రపంచంలోనే గొప్ప బంధం కదా ఆలుమగలది. అసొంటిది
ఒకరు ఉండగానే ఒకరు నడుమిట్ల కాలం చేసిపోతే వాళ్ళు తట్టుకుంటారా? పరిస్థితి ఎట్లుంటది? నిండు నూరేండ్లు కలిసి ఉంటానని బాసలు చేసిన భార్య నడుమిట్లనే కాలం చేసిందని పుట్టెడు దుఃఖంతో ఆమెకు గుడి కట్టి విగ్రహం పెట్టిండు. వరంగల్ జిల్లా బుధరావుపేటలో ఉండగి అన్న 33 ఏళ్ల కింద ఈ నారాయణ సుజాతక్కకు లగ్గమైందట. ఇద్దరు ఒకరినొకరు మంచిగా అర్థం చేసుకొని బతికిండ్రట. ఒక్కనాడు కూడా అన్న ఇంటామంది తిట్టింది లేదట, ఆమె అన్నను ఒక్క మాట అనకపోయేదట. అంత అన్యోన్య దాంపత్యం అట. చెప్పవే అన్న, మరి ఎట్లా కాలం చేసింది? అకస్మాత్తుగా గుండెపోటుతో మరి భగవంతుడు టైం లేకుండా 15 నిమిషాల వ్యవధిలోనే చనిపోవడం జరిగింది. ఈ గుండెపోట్లు పాడుగాను దేవా, నరానులా పాపం హార్ట్ అటాక్తో విడిచిందట. ఇన్ని రోజులు మమ్మలను కంటికి రెప్పులా కాపాడింది, సంసారం ఎదుగుదలకు కష్టపడ్డది. మా తరపు చుట్టాలనైనా వాళ్ళ అవ్వగారింటి చుట్టాలనైనా మంచిగా చూసుకున్నది. ఒక్కనాడన్నా ఎవ్వళ్ళు ఒక్క మాట అనలే. ఇంటి విలువను పెంచింది కానీ తగ్గలేదు. అట్లాంటి ఆలిని ఎట్లా చూడకుంటుండాలి అని ఈ విగ్రహం పెట్టిండట అన్న. కానీ నిజంగా అన్న గ్రేట్లే. చనిపోయినాక గుడి కట్టి విగ్రహాన్ని ఇంత మంచిగా చూసుకుంటున్నాడంటే బతికున్నప్పుడు ఇంకెంత మంచిగా చూసుకున్నాడో, ఆమె కూడా అన్నని ఎంత మంచిగా చూసుకున్నదో అర్థమవుతున్నది. ఇది కదా భార్యాభర్తల బంధం అంటే. 30 జుట్లు కలిసి ఉన్నా 3 శిఖలు కలిసి ఉండయి అంటారు. సరే, ఎంత ఆడోళ్లకు ఆడోళ్ళు శత్రువులైనా మరీ కొట్టుకున్నైతే కొట్టుకోరలే. ఎవరన్నా ఆపదలు ఉంటే అయ్యో పాపం అనుకుంటా ముందు పోయి ఒకరికొకరు సాయం కూడా చేసుకుంటారు. అంత మంచితనం కూడా ఉంటుంది మా ఆడోళ్ళ లోపల. కానీ అదే గిడొకాడ ఆ మంచితనాన్ని మాయం చేసి తోటి మహిళను ఏం చేసిర్రో చూస్తే ముక్కు మీద ఏలేసుకుంటారు. ఊష్ని పాపం పాడుగాను సాటి మైలాన్ని కూడా చూడకుండా చెట్టు కట్టేసి కోడిగుడ్లు కొడుతుర్రేంది? మరి గింత అన్యాయం ఉంటుందా? ఓ అక్క లాగుండ్రి, ఆమె ఎంత బాధపడాలే. ఏమన్నా తప్పు ఉంటే మాట్లాడుర్రు గాని ఈ గుడ్లతో కొట్టుడేంది? అసలు ఏం చేసింది ఈమె? వీళ్ళ ఎందుకు కొడుతుర్రు అంటే ఆమె చెప్తుంది, నుండ్రి చెప్పక్క. మనవాళ్ళని నేను చేసుకున్నానని కొట్టినారు సార్. ఈ ఆయమని చంపేసి మనవాళ్ళ మర్చిపోతానని నాకు ఇట్లా చేసినారు సార్. రెండో పెళ్లి చేసుకున్నందుకు ఇట్లా కొట్టిర్రట. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం పీకారిపాలెంలో జరిగిన పంచాదిది. మరి కొట్టినోళ్ళు ఎవరంటే ఈయన మొదటి భార్య ఉన్ను వాళ్ళ ఇంట్లోట. ఆమెకు 5 పిల్లలట. విడాకులు ఇవ్వకుండానే ఇంకో పెళ్లి చేసుకుంటాడని ఇంకో గిట్ల రెండో పెళ్లి చేసుకున్న ఆమెను చెట్టు కట్టేసి కొట్టిర్రు. అయినా మరి గింత అధ్వానమా? తప్పు ఎవల్ది ఏంది అనేది పక్కన పెడితే సాటి మహిళను గిట్ల చెట్టుకు కట్టేస్తారా? కావాలంటే కేసు పెడితే అయిపోవు కదా. దీని మీద చాలా మంది కోపం చేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ కాకున్నా మేం పోలీసులమని దొంగ ఏషాలేసి అసలు పోలీసులకు దొరికిన వాళ్ళని చూసినాం. కొందరు పోలీసులు నిజంగా దొంగేషాలు వేస్తూ లంచాలు తీసుకుంటూ ఏసీబోలకు దొరికితే కూడా చూసినాం కదా. కానీ ఇక్కడ ఇద్దరు షాప్కు పోయినరు, పోలీసులమని చెప్పిర్రు, కావాల్సింది కొన్నారు. కానీ కొనే ముందు ఏం దిమాగ్ లేని పని చేసిర్రో చూడుండ్రి. పోలీస్ లెక్కనే పొట్టి కటింగ్ కొట్టిచ్చిర్రు. అవ్వా మాకు పెరుగు ప్యాకెట్లు కావాలని ఇద్దరు జేబులు చేతులు పెట్టిర్రు. చెప్పులు ఇడిచి ఇద్దరు అటు పోయినరు. ఒకడు అవ్వతోనే అటు ఫ్రిడ్జ్ దగ్గరికి పోయి మళ్ళా ఇటు దిక్కొచ్చిండు. కానీ బ్లూ టీ షర్ట్ వాడు అత్తర బుత్తర అవుతున్నాడు. అటు దిక్కుబాటు చూడుండ్రి ఎట్లా ముచ్చట్లు చెప్పుకుంటూ అవ్వ దగ్గరకు వచ్చి కౌంటర్లో చేయి పెట్టిండో. వరబిడ్డ చూసినారుల్లా ఎట్లా మస్క కొట్టిర్రో దొంగ గోషగాళ్ళు. పెరుగు ప్యాకెట్లు కొన్నట్టే కొని డెస్కుల పైసలు గుంజిర్రు, అవతల పడ్డరు. చెప్పబ్బా, నువ్వెట్లా గుర్తుపట్టినావు? మరి పోలీసు వాళ్ళని చెప్పి మధ్యగా ఇచ్చినాము. ఇది తీసుకున్న తర్వాత మాకు బిల్లులు కావాలని చెప్పి చేతులు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని 20,000 అట్లా తీసుకొని పోయి. ఇన్నారుల్లా ఈ దొంగ బద్మాష్ గాళ్ళు ఏం చేసిర్రో. మేము పోలీసులము మళ్ళా కూడా 10 పెరుగు ప్యాకెట్లకు వస్తామని అవ్వరు మాటలలో పెట్టి 20,000 కొట్టేసిర్రట. సీసీ కెమెరాలో అంతా రికార్డ్ అయింది. కానీ వారి సిగ్గులేదారా? దున్నపోతులు ఉన్నట్టున్నారు ఇద్దరికిద్దరు. ఏదైనా పని చేసుకొని బతుకుతేందిరా? ఈ ఏజ్లో కూడా దుఃఖం పెట్టుకొని బతుకుతున్న అవ్వని మోసం చేసిరి. మరి అసలు పోలీసులు ఈ దొంగలను ఎప్పుడు పట్టుకుంటారో ఏమో గానీ ఏం దొంగ నాయాలు తయారైనరా నాయన. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ సెంటర్ దగ్గర జరిగింది దొంగతనం. మీరైతే జాగ్రత్తగా ఉండండి సరేనా? ఈ సొంటోళ్ళు గల్లీకొక్కడు ఉన్నారు. ఏమంటున్నావు? ఇప్పటిదానికి అన్ని తీర్ల వార్తలు చూసిరు కదా. ఇప్పుడు ధనాధన్లో ఇంకెన్ని వార్తలు చూసేయండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం టీచర్ అయ్యిందులో ఢిల్లీలో ఒక స్కూల్కి పోయి 9వ తరగతి పిల్లలతోని మంచిగా ముచ్చట్లు పెట్టింది. పాఠాల గురించి అడిగి తెలుసుకున్నది. పాఠాలు ఎంతవరకు అయినాయి, ఎంతవరకు చదివినరో అనుకుంటూ అందరి పేర్లు అడిగి తెలుసుకున్నది. అట్లనే భవిష్యత్తులో ఎవరెవరు ఏమేం కావాలనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నది. మేడం ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్ళు అవుతున్న సందర్భంగా తనకు నచ్చిన వృత్తి మీద ఇట్లా పాయరంజు పెట్టింది అన్నట్టు.
వారెవ్వా చూసినరానులా కోడి పుంజుగాని బిల్డప్ ఎట్లున్నదో బురదలో ఉత్తకాలతో తిరిగితే కాళ్ళు చేడతాయి అనుకున్నదేమో ఇంట్లో నా బుడ్డ పొలగాల షూస్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నది. మరి ఇవి ఇంట్లో తొడిగిచ్చి రీల్ చేసిండ్రో లేకుంటే నిజంగానే కోడి పుంజు వేసుకొని తిరుగుతున్నదో కానీ సోషల్ మీడియాలో అయితే తిరిగా తిరుగుతున్నది. ఇప్పుడు ఈ వీడియో ఇడిచిపెడితే ఇంట్లో నా బంగారం బట్టలు కూడా వేసుకొని తిరిగేటట్టున్నది కదా ఇది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పంతులు గారు పాఠాలు చెప్పుడు పక్కకు పెట్టి పిల్లలని ఇంటికి పంపించి బెంచి మీద పరాకథగా పడుకున్నాడు. సార్ ఇంటికి పోమన్నాడని పిల్లలంతా పోయి అయ్యా వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు వచ్చి చూసి ఒక కథ గిట్లున్నది. ఎంత లేపినా లేవకపోయేసరికి వీడియో తీసి పై ఆఫీసర్లకు పంపించారట. కానీ భలే పంతులు పోయినరి బళ్ళు పెట్టి నెల రోజులు అయితే లేదు అప్పుడే ఇట్లా చేస్తే ఇక పిల్లలకి ఏం పాఠం చెప్తాడు వాళ్ళేం నేర్చుకుంటారు. అయ్యా చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ చేపేసోలో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా తిరిగి ఉదయం 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.